కాంట్రవర్సీ మంత్రి నిత్యం దురుసు వ్యాఖ్యలు, ప్రతిసారి వ్యక్తిగత ఆరోపణలు, మళ్లీ వివరణలు, ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిన మంత్రి వ్యాఖ్యలు, పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్ కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు. నా వ్యాఖ్యలు వక్రీకరించారు, మాట్లాడింది ఒకటి, వీడియోలో ఉంది మరొకటి, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దొంగ ప్రచారం, మంత్రి కొండా సురేఖ క్లారిటీ. కానీ కొండా సురేఖ గారు సరే బీసీకి సంబంధించిన వర్గాల నుంచి వచ్చినటువంటి మంత్రి అయినప్పటికీ కూడా మరి ఎందుకు ఎట్లా మాట్లాడుతుందో అర్థం కాదు. నీకు వచ్చినటువంటి భాషలో మాట్లాడితే ఏమైతే తల్లి, ఆ వచ్చినా నేను 4 ఇంగ్లీష్ ముచ్చట్లు చెప్తా అంటే ఆడ ఉన్నటువంటిది ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళ పరువు మీ పరువు కూడా తీసుకుంటుంటారు. ఎందుకంటే వచ్చినటువంటి లాంగ్వేజ్లో మనం సరిగ్గా మాట్లాడితే వాళ్ళకి అర్థం కాకపోని మన సంబంధం లేదు, మనకు వచ్చినటువంటి లాంగ్వేజ్లో మాట్లాడాలా. ఇక ప్రతిసారి ఇక ఇంగ్లీష్లో కోతలు కోస్తా, హిందీలో కోతలు కోస్తా అంటే జనాల ముంగట నవ్వుల పాలయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. మళ్ళీ మొన్న ఏమని మాట్లాడింది మేడం ఏమని మాట్లాడింది, ఇది మంత్రుల దగ్గర ఫైల్ కదలంటే పైసలు ఇవ్వాల్సిందని మొన్న చేసింది వ్యాఖ్యలు. మరి మంత్రులు అంటే ఎవరు? మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే కదా ఇప్పుడు ఉన్నది మంత్రులు. ఒక అంశం ఇది ఒకటే కాదు, గతంలో చాలా వ్యాఖ్యలు చేసింది. గతంలో ఇది గీసుకొండ దగ్గర అనుకుంటా పోయి ఆ కుర్చీలో కూర్చున్నది, సిఐ కుర్చీలో కూర్చున్నది పోయి. అంటే ఇటువంటి కాంట్రవర్సీ కామెంట్లు నవ్వుల పాలవుతా ఉన్నారు జనాలలో, సోషల్ మీడియా. ఒకసారి మీకు ఆ వీడియో కూడా చూపెడతా, ఆమె మాట్లాడినట్టు. ఇగో గతంలో అసెంబ్లీలో మాట్లాడుకుని on behalf of ఈ అసెంబ్లీలో ఆమె ఎందుకు తెలుగులో మాట్లాడితే అయిపోతుంది కదా. ఇక అట్లా ఉంటే on behalf of సోషల్ మీడియాలో ఇట్లా ట్రోల్స్, ఇగో ఆర్డర్ రాసుకో ఎగ్ పప్పు కూల్ డ్రింక్ అని, ఇగో వాళ్ళు సోషల్ మీడియాలో ఇట్లా చేస్తూ ఉన్నారు. ఈ నవల పాలు కాకపోతే ఏంటి, అట్లా అయిపోయిన తర్వాత ఇగో మళ్ళీ ఇక్కడ ఇగో తెలంగాణ ఆజాయే some name was kept. I congratulate all of you. I want to congratulate all the participants, and I am telling all the best to you. ఇప్పుడు ఏమనాలి, ఇప్పుడు చెప్పు ఇక మీరే. ఇట్లా నవ్వుల పాలు ఎందుకు కావాలి, చూసుకుంటే తాగుతా అయిపోతుంది కదా మేడం. అది అట్లా ఉంటే నేను అనలేదు అన్నదిగా ఇంతకుముందు, నేను ఏం అనలేదు, అది వక్రీకరించి, ఇది వక్రీకరించలేదు, ఇది నిజమో మీరే చెప్పుడు ప్రజలారా. నేను ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏమన్నారు, ఫైల్ క్లియరెన్స్ చేయాలంటే డబ్బులు తీసుకుంటారు మంత్రులు అని చెప్పింది. ఇది నేను చేయలేదు వ్యక్తి, మరి ఎవరు చేసింది మేడం? ఇప్పుడు ఏమన్నా ఏఐతో సృష్టించిందా లేకపోతే రోబోనా? మరి ఎవరన్నా ఇంకేం చేసింది చెప్పురు. ఇక మరి ప్రతిసారి మీ ఎందుకు అవుతా ఉన్నాయి? మాట్లాడింది ఈమె, మళ్ళీ సమర్థించుకోవడం. సరే ఏం సమర్థించుకున్నా ఏదైనా కానీ ఇప్పుడు ఈ ఫ్యాషన్ అయిపోయింది. నేను ఎందుకు మాట్లాడినా వాళ్ళది వీళ్ళు క్రియేట్ చేసిండు, అది ఆ బీఆర్ఎస్లు క్రియేట్ చేసిండు, బీజేపీలు చేసిండు, సిపిఐలు చేసిండు, ఇంకోళ్ళు చేసిండు, పన్నోళ్ళు చేసిండు అని. ఇంకో ఈ మాటలతోటి తప్పించుకున్నటువంటి వ్యవహారం ఈ ఒకటి కాదు 10 ఉన్నాయి ఇప్పుడు ఈమె చెప్పాలంటే. సో ఈ కాంట్రవర్సీ కామెంట్లు ఇట్లా చేసి జనాల్లో చులకన, సోషల్ మీడియాలో చులకన, ప్రతిపక్షాల దగ్గర చులకన, వాళ్ళకు ఒక అస్త్రాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు అవుతా ఉన్నారు మీరే. సో ఆ కంటిన్యూషన్ వార్త కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కొండా సురేఖకు సంబంధించినటువంటి వార్త ఇగో. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తరచుగా కాంట్రవర్సీ అవుతూనే ఉన్నాయి. ఆమె సందర్భానుసారంగా చేయడం లేదా, సలహాలు ఇచ్చేవారు సరిగ్గా గైడ్ చేయడం లేదా తెలియదు కానీ చేసే వ్యాఖ్యలు మాత్రం రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి, ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారుతున్నాయి. సొంత పార్టీ నేతల నుంచి కూడా కొన్ని సందర్భాల్లో విమర్శలు వస్తున్నాయి. మొన్న ఏదో వాళ్ళ కూతురుకు సంబంధించినటువంటి ఏదో బర్త్డే పార్టీ అయితే ఈ మందు పట్టుకొని ఇట్లా అది ఏదో పార్టీ అని అది బయటపడ్డాయి వీడియోలు. మంత్రిగా ఉండి ఎందుకు అలా మాట్లాడుతున్నారనేది రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్గా మారాయి. రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి కొండా సురేఖ కీలకంగా ఉన్నారు. ఆమె ఈ నెల 15న వరంగల్లోని కృష్ణ కాలనీలో బాలికల జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి ఓ ఫార్మా కంపెనీ ముందుకు రాగా మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడుతూ క్లియరెన్స్ కోసం మంత్రుల వద్దకు కొన్ని ఫైల్స్ వస్తుంటాయి. మామూలుగా మంత్రులు అలాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తుంటారు. మీ మాత్రం మాకు నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు, సామాజిక బాధ్యతగా స్కూల్ను అభివృద్ధి చేయాలని కోరామని పేర్కొన్నారు. ఇప్పుడు ఫైళ్ళ విషయం ఎందుకు వచ్చింది, క్లియరెన్స్ విషయం ఎందుకు వచ్చింది,
ఇప్పుడు నువ్వు తీసుకోవైతివి ఆ ఫైల్లో ముచ్చటేందుకు, పైసలు ముచ్చటేందుకు? ఇప్పుడు నువ్వు మంచిగానే ఉన్నావు, మీరు మంచిగానే ఉన్నారు మేడం, మిగతా మంత్రులను బదనం చేతివి. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాట, మిగతా మంత్రులు పైసలు తీసుకుంటా ఉన్నారు, నేను తీసుకోవట్లేదని చెప్పిండ్రు. సరే నీ మీద బురద పడతలేదని చెప్పేసి మీరు అనుకున్నట్టు తప్పేం లేదు, కానీ మంది మీదకి మాత్రం ఇప్పుడు బురద మీరే చేతులు కొట్టినట్టుగా ఉన్నది మిగతా మీ సహచర మంత్రుల పైన. ఈ వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారితీశాయి, వివాదాస్పదం అయ్యాయి. ఎందుకు ఆమె ఇలా మాట్లాడాల్సి వచ్చిందనేది చర్చకు దారితీసింది. ఆమె ఉద్దేశం ఏంటి? గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంలో భాగంగా చేశారా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గతంలో నాగ చైతన్య సమంత విడాకుల విషయంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీసినాయి. ఇక ఆమె ఏం మాట్లాడింది నేను నా నోటితో చెప్పలేను, కానీ ఆమె ఏం మాట్లాడింది నాగ చైతన్యకు సంబంధించినటువంటి విషయంలో మీరే అర్థం చేసుకోరు. ఇక నాగార్జున కోర్టుకు వెళ్ళడం, కేటీఆర్ సైతం లీగల్ నోటీసులు ఇచ్చారు. గీసుకొండ మండలంలో ఎస్ఐ కుర్చీలో కూర్చోవడం వివాదాస్పదం అయింది. రాజన్న కోడెలు ఒకే వ్యక్తికి మంత్రి ఆదేశాలతో ఇచ్చారనేది ఆరోపణలు వచ్చాయి. ఇలా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో కాంగ్రెస్ పార్టీలోనూ కలవరానికి గురి చేస్తుంది. మంత్రి సురేఖ చేస్తున్న వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. మంత్రి చేసే వ్యాఖ్యలను ప్రతిపక్షాలు వ్యాఖ్యలను సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ వైరల్ చేస్తూ రేవంత్ సర్కార్లోని మంత్రుల పనితీరు, కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికి ఇదే సాక్ష్యం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. బీజేపీ సైతం తనదైన శైలిలో విమర్శలు చేస్తుంది. అయితే సురేఖ ఇలా వరుసగా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత నా ఉద్దేశం అది కాదు అంటూ సంజాయిషీలు చెప్పుకోవడం, క్షమాపణలు చెప్తున్నారు. ఆమెకు అలవాటులో పొరపాటుగా మారిందా అంటూ సొంత పార్టీ నేతలు సైతం మంత్రిపై గుర్రుగా ఉన్నారు. గుర్రుగా ఉండకపోతే ఏం చేస్తారు? ఇంకా నువ్వు చేసేటువంటి వ్యాఖ్యలతోటి ఇక్కడ ఉన్నటువంటిగో ఏమని చెప్తా ఉన్నారు, ఇగో మంత్రి సురేఖకు థ్యాంక్స్ అని చెప్తా ఉండే. ఇప్పుడు నువ్వు ఇచ్చినటువంటి అవకాశమే కదా, మీరు ఇచ్చినటువంటి అవకాశమే కదా మేడం ఇది. ఇప్పుడు ఇలా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇగో బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా, ఆ సంబంధించిన అవకాశం మీరే కదా వాళ్ళకి ఇచ్చింది. కత్తులు బల్యాలు అవి మీరే కదా మా మీద యుద్ధం చేరి అని చెప్పేసి మీరే కదా వాళ్ళని ఉసుగొలిపేది. మీరు ఆ కాంట్రవర్సీ కామెంట్లు చేయకుండా ఉంటే బాగుంటుంది కదా. ప్రతిసారి ఇదే నెలకొకటి అవుతుంది, ఇది నెలకొక ఎపిసోడ్ అవుతుంది మేడంది. ఇగో నా వ్యాఖ్యలు వక్రీకరించారు, నేను మాట్లాడింది ఒకటి, వీడియోలో ఉంది మరొకటి. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దొంగ ప్రచారం, మంత్రి కొండా సురేఖ. సరే ఎవరు ప్రచారం చేసినా కానీ ఇప్పుడు నేను వీడియో చూపించిన, మీరే కదా మేడం మాట్లాడింది, అది మీరే కదా మాట్లాడింది. తనపై కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. తనపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. శుక్రవారం మంత్రి సురేఖ మీడియాతో మాట్లాడారు. వరంగల్లో జరిగిన ఓ కార్యక్రమంలో తాను మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పని చేయడానికి అయినా అప్పటి మంత్రులు పైసలు తీసుకునేవారని అక్షర సత్యం కూడా. మరి అట్లా మరి మీ దగ్గర ఏమైనా వీడియో ఉంటే అది బయట పెట్టురు, ఇక మీరు మాట్లాడు కాదు, వీడియో ఉంటే బయట పెట్టురు, అంటే కంటిన్యూషన్ వీడియో ఉంటే బయట పెట్టురు, అది కొంత జనాలు కూడా నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. ఆ మాటలకి నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రుల పనితీరును, వారు ప్రతి ఫైలుకు డబ్బులు తీసుకునేవారు, అది నిజమో కాదో వాళ్ళకు కూడా తెలుసు, జనాలకు అందరికీ తెలుసు. కేటీఆర్ ఎంత వసూలు చేసిండ్రు, పర్సంటేజులు, కవితమ్మ ఎంత వసూలు చేసేది, సంతోష్రావు ఎక్కడి నుంచి పైసలు పట్టుకొచ్చేది, ఏ కాంట్రాక్టర్ల దగ్గర ఎంత పైసలు తీసుకునేది, ఎంత కమిషన్లు తీసుకునేది జనాలకు అందరికీ తెలుసు, కాదనట్లు. కానీ ఆ సందర్భంలో మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది అనేది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇప్పుడు సంవత్సరంన్నర దాటిపోయింది, మళ్ళీ మేము బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడినని చెప్పేసి మీరే మాట్లాడుతూ ఉన్నారు. అయితే కొంతమంది తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తుంటే ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు తమ పేరు సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే ఆ వీడియోలో తన వ్యాఖ్యల్ని ముందు కొంత తీసేసి మిగతా కొంత పార్ట్ను కావాలని హైలైట్ చేయడం వెనుక ఉన్న కుట్ర ఇదేనన్నారు. తాను అన్నది కేవలం గత ప్రభుత్వంలో మంత్రులు పైసలు తీసుకొని పనిచేసేవారని మాత్రమే అన్నానన్నారు. కానీ తన వ్యాఖ్యలను పేడ్ సోషల్ మీడియా వాళ్ళు ఎడిటింగ్ చేసి మార్పింగ్ వీడియో చేసి 2 రోజులుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వీడియోను ఇలా సర్క్యులేట్ చేసి తమ కేబినెట్ సభ్యుల మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తమ మంత్రులంతా అద్భుతంగా పనిచేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి పనిచేస్తుడు తెలుసని, పరిపాలన చేయడం మాకు తెలుసన్నారు. బీఆర్ఎస్ వాళ్ళకి సోషల్ మీడియాలో దొంగ ప్రచారం, తప్పుడు ప్రచారం ఎలా చేయడమో మాత్రమే తెలుసని దుయ్యబట్టారు. ఇటువంటి దుష్ప్రచారాలు ఇంకోసారి చేస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆమె నిన్న హెచ్చరించడం జరిగింది. సరే ఓకే, ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వాస్తవంగా కూడా లేనటువంటి ఉన్నట్టుగా, ఉన్నాయి లేనట్టుగా వాళ్ళు ప్రచారం చేసినట్టుగా ఇంకెవరు కూడా చేయరు. కానీ ఈ విషయంలో సురేఖ గారి విషయంలో కొంత బీఆర్ఎస్ వాళ్ళతో పాటు బీజేపీ వాళ్ళు కూడా ఆ సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ చేసిండ్రు.
ఆమె అన్నటువంటి మాటలు ఆమె సమర్థించుకుంటుంది, ఎవరైనా కానీ సమర్థించుకుంటారో అది వేరే విషయం. కానీ ముఖ్యంగా మాత్రం ఆమె నేను ఆ మాటలు అనలేదు, నన్ను కావాలని చెప్పేసి టార్గెట్ చేస్తూ ఉన్నారు అనేది ఆమె యొక్క వాదన. సో ఇవి కొండా సురేఖకు సంబంధించిన మంత్రి కొండా సురేఖ గారికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం.